ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ జేసీఎఫ్సి మినిస్ట్రీస్ విజయవాడ ఈ పరిచర్యను ఆశీర్వదించి దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. చూస్తున్న మీ అందరికీ క్షేమంగా ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామంది మాకు రివ్యూస్ ఇస్తూ ఉన్నారు, చాలా కామెంట్లు పెడుతూ ప్రేయర్ రిక్వెస్ట్లు చాలామంది అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా మేము స్పందిస్తాం. మేము ఇచ్చిన నెంబర్స్కు ఖచ్చితంగా కాల్ చేసినట్లయితే మేము స్పందించి మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు క్రైస్తవుడు ఎలా బ్రతకాలి అనే అంశం దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. క్రైస్తవుడు ఎలా పడితే అలా బ్రతకొచ్చా? క్రైస్తవుడు బ్రతకడానికి దేవుడు ఏమన్నా నియమాలను, ఏమన్నా ఆలోచన పూర్వకంగా నడిపించాలని దేవుడు ఏమన్నా నియమాలతో కూడిన, నిబంధనతో కూడిన మార్గాన్ని మనకు తెలియపరిచి ఆ వాక్యాన్ని మనకు బోధించాడు అనేది ప్రాముఖ్యమైన అంశం. ఈ యొక్క పనులు చేస్తేనే క్రైస్తవుడిగా పిలువబడతాడు అనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుద్ది. నీ శ్రమలో, నీ దుఃఖంలో, నీ కష్టంలో ఓదార్పునిచ్చే ఈ వాక్యం నువ్వు ఎలా ఉండాలో నేర్చుకుంటే చాలు, తర్వాత నీ పనులన్నీ దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. చూసినట్లయితే అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13-14 వచనాలు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషంగా ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయడి. ఎస్, ఈ 5 మాటలు ఎవరైతే చేస్తారో, ఈ 5 పనులను ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వారు క్రీస్తుని కలిగి ఉన్నవారిగా ఈ వాక్యం తెలియపరచబడుతూ ఉంది. ఇవన్నీ చేయాలి. ఇవి చేస్తే ఖచ్చితంగా క్రీస్తుకు లోబడేవారిగా, క్రీస్తుని కలిగి ఉన్నవారిగా ఉంటారని వాక్యం చెబుతోంది. మొట్టమొదటిగా చేయవలసిన పని ఈ చిన్న వాక్యం ద్వారా మీరు చూస్తే మెలకువగా ఉండుడే. కళ్ళు మూసుకొని ఉంటే ప్రార్థన చేస్తాం. మెలకువగా ఉండుడి అనేది అర్థం కాని విషయం. మెలకువగా ఉండుడి అంటే అపవాది వాడి తంత్రాలకు, అపవాది వేసే అడ్డంకులకు, అపవాది ఆలోచించే చెడు పనులను విసర్జించడానికి మీరు హృదయం ఆ కనులను తెరిచి దేవుని యొక్క పనిని నువ్వు చేసేటప్పుడు ఏ సమస్య వచ్చినా నీ హృదయం దేవుని యొక్క వాక్యముతో నిండి ఉంటే ఖచ్చితంగా గుర్తించగలదు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, మెలకువగా ఉండుడి. నీ మనోనేత్రములు వెలిగించబడనందున, నువ్వేం వెలిగించబడాలంటే నీ మనోనేత్రములు వెలిగించబడాలి. ఎందుకంటే నీ మనోనేత్రములు వెలిగించబడేది కేవలం వాక్యం ద్వారానే. నేను తెలుసుకో, నీ వాక్యం వినకపోతే నీ మనోనేత్రములు వెలిగించబడవు. అందుకని ఇక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే మెలకువ కలిగి, ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనగలిగిన ప్రార్థన నీకు ఉండాలి. అదే మెలకువ కలిగిన ప్రార్థన. ఏ అపవాది ఆటంకాన్నైనా ఎదిరించేదిగా ఉండాలి నీ ప్రార్థన. మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. రెండోది, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, విశ్వాసం అంటున్నాడు, నిలకడగా అంటున్నాడు. మనం ఆ విశ్వాసంలోనికి అనేక సార్లు వెళ్ళిపోతాం. ఇది దేవుడు చేయగలడా? ఇది చేయడానికి సాధ్యపడునా? ఇది అసలు జరుగుద్దా? సందేహంతో కూడిన మానవ జీవితంలో వాక్యం వింటూనే అనేక సందేహాలను మనం మనసులో ఉంచుకుంటాం. కానీ ఇది ఖచ్చితంగా జరుగుద్ది అని ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు నిలకడ కలిగి దేవునిలో ఉంటావో ఖచ్చితంగా ఆ సమస్యను దేవుడు తీరుస్తాడు. ఆమేన్. నీకు విశ్వాసం ప్రాముఖ్యమైంది. మీరు గమనించండి, ఏ భక్తుడు చూసినా పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసంలో మాత్రమే గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు దేవుడు, మోషే విశ్వసించాడు, దేవుడు నా ప్రజల పట్ల ఒక మంచి కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ సముద్రాన్ని దేవుడు పాయలు చేస్తున్నప్పుడు అర్థమైంది, నేను నమ్మినది దేవుడు చేస్తూ ఉన్నాడు, నేను విశ్వసించినది ఇక్కడ జరుగుతుంది అని. నీకు విశ్వాసం ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఎర్ర సముద్రం నుంచి వచ్చే పెద్ద అలలను సైతం పారద్రోలి దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు. నీ జీవితంలో తుఫాను చెలరేగి భయంకరమైన శోధన లాంటి అలలు ఉన్న దేవుడు చీల్చివేసి నిన్ను ఆ శ్రమల గుండా మంచి జీవితంలోనికి నడిపించగలడు. ఆమేన్. ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ పౌరుషం గలవారు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా పౌరుషంగా ఉండాలి, పౌరుషంగా బ్రతకాలి. అదే దేవుడు మనకు నేర్పింది. దేవుని వాక్యం అంటుంది, నా దేవుడు రోషం కలిగిన దేవుడు. ఎస్, నా దేవుడు ఎవరంటే రోషం కలిగిన వాడు.
నా దేవుడు రోషం కలిగిన దేవుడు. ఖచ్చితంగా నువ్వు కూడా అలాగే రోషంగా ఉండాలి. దేనికి లోబడద్దు, ఏ సాతాను శక్తికి లోబడద్దు, ఏ యొక్క దేవునికి ఇష్టం లేని పనికి లోబడద్దు. నువ్వు పౌరుషంగా ప్రార్థన చేయి, పౌరుషంగా ఎదుర్కో సమస్యని, పౌరుషంగా బ్రతకటం నేర్చుకో. ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఇంకోటి చూసినట్లయితే బలవంతులై ఉండండి, బలహీనులుగా ఉండదు. ప్రార్థన చేసేటప్పుడు మీరు చూడండి, అక్కడ దేవుని యొక్క శిష్యులు యేసుక్రీస్తు ఒలివ కొండ దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే వీరు నిద్రించినట్టుగా చూస్తూ ఉంటే బలహీనులు అయిపోయారు. ఇక్కడ బలహీనులు అవ్వద్దు, ఎందుకంటే దేవుని కార్యాలను చూసేవాడు బలహీనుడు అవ్వడు. ఎప్పుడు కూడా ఎదురు చూసేవాడు బలహీనుడు అవ్వడు. వద్దు అనుకునేవాడు మాత్రమే బలహీనుడై నిద్రపోతాడు. మీరు గమనించండి, బలవంతులుగా ఉండండి. దేవుడు చేసే అద్భుతాలు మీరు చూడబోతారు. ఆమేన్. బలవంతులు అయితేనే, బలమైన ప్రార్థన జరిగించేవారు అయితేనే దేవుని కార్యాలను చూడగలరు. ఆమేన్. ఇక్కడ ఈ పనులన్నీ ముందు చెప్పిన ఈ 4 పనులన్నీ కూడా ప్రేమతో ఎప్పుడైతే నువ్వు చేయడం మొదలు పెడతావో ఖచ్చితంగా నీ జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది. ఆమేన్. నీ జీవితం ఫలభరితంగా మార్చబడాలి. నువ్వేదైతే కోరుకుంటూ ఉన్నావో దేవుని ప్రేమను, ఏదైతే దేవుని నుంచి నువ్వు ఆశిస్తూ ఉన్నావో అది నీకు దొరికే వరకు ఈ 4 పనులు నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ పరిచర్యను ప్రేమించి మీరు ఎంతోమందికి చేరవేస్తున్న ఈ వాక్య పరిచర్యను దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మా పరిచర్యని ఆశీర్వదించబడును గాక. ఈ విన్న వాక్యం గురించి మీ కుటుంబాల క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. అందరు తల్ల వంచినట్లయితే. ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ ఘనమైన నామాన్ని మయంపరచడానికి, నీ వాక్యాన్ని విత్తడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ వాక్యమునైనా పాలు పొందుకోవడానికి తండ్రి నువ్వు అవకాశాన్ని ఇచ్చావు. ఇక్కడ చెప్పిన పనులన్నీ కూడా తండ్రి పౌరుషం కలవారిగా ఉండాలి, నిలకడగలిగిన విశ్వాసం ఉండాలి. ఇంకా అనేక విషయాల్లో మేము ఎప్పుడైతే నువ్వు చెప్పిన మాటలకు లోబడతామో మా జీవితాలు ఫలభరితంగా మార్చుతాం. మాకున్న శోధనలు, కష్టాలు, శ్రమల గుండా మేము నడిచినప్పుడు వాటిని జయించగలిగే మంచి శక్తిని, బలమును మాకు అనుగ్రహించండి. ఏ అవసరతతో ప్రార్థన చేస్తూ ఉన్నానో, ఏ కుటుంబం నిలిచి ఏ అవసరతతో అడుగుతుందో యేసునామములో వాటిని అనుగ్రహించమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్ వన్స్ అగైన్.